యాక్టర్గా తీసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పడం కొందరు ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో కానీ ఫస్ట్ నేను అంటే బి కిషన్ అని చెప్పి అప్పుడు సినిమా రంగంలో అక్కడ పరిచయాలు ఉన్న వ్యక్తి బి కిషన్. అప్పుడు చాలా ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా బి కిషన్ అని అంటే ఆ బి కిషన్ ను నేను ఫ్లైట్ లో తీసుకెళ్తాను. నేను ట్రైన్ లో బి కిషన్ ఎవరు చిరంజీవి అనుకున్నాను. అప్పుడు చిరంజీవి మంచుపల్లకి ఇంకప్పుడు కొత్త కొత్తగా పునాది కాదు. ఆ కాన్సెప్ట్ లో అనుకున్నప్పుడు ఎవరిని పెట్టాలి అంటే చిరంజీవి అని నేను అప్పుడు అనుకున్నాను. చిరంజీవి నాకు డైరెక్ట్ చిరంజీవి దగ్గరికి నేను బి కిషన్ తో పోతే తను మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాలలో ఒక విధానం అని అన్న తర్వాత నన్ను ప్రశ్నలు అడిగాడు. నువ్వు కథ నువ్వే రాసిన అంటాను, నేను మాత్రం నువ్వే అంటాను, దర్శకు నువ్వే అంటాను, అంత కాన్సెప్ట్ నువ్వే అంటున్నావు, ఇదంతా నీకు ఈ సబ్జెక్ట్ నువ్వు ఎవరి దగ్గర పని చేసావు, నీకు పనే చేయలేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, నన్ను హీరో నచ్చిన అంటే నువ్వు కూడా కొత్తే కదా. నేను కొత్త కావచ్చు కానీ నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, నేపథ్యం ఉంది కదా. నాటక రంగంలో నేను జాతీయ స్థాయి అవార్డులో నేను ఎన్నో కళా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన. నాకు లేదు నువ్వెందుకు అనుకుంటున్నాను, నీతో నాకు పరిచయం లేకపోవచ్చు, నన్ను పక్కన పెట్టండి. అతను వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు కదా, మీరు ఇవ్వగలిగితే నాకు ఇవ్వండి అవకాశం, మీకు కావాల్సింది మీ రెమ్యునరేషన్ చెప్పండి.